హాయ్ బ్రో. రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ అని ఒక ఇష్యూ నడుస్తుంది, దానిపై మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారిని అరెస్ట్ వారెంట్ వచ్చిందని అందరూ పుకార్లు సృష్టిస్తున్నారు. అది నిజమెంతో అబద్ధమెంతో చాలామందికి తెలియదు. ఏదేదో మాట్లాడేస్తున్నారు మీడియా ముందుకు వచ్చి. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ తప్పు చేశాడనుకో కోర్టు అనేది నోటీస్ పంపిస్తుంది. ఆ నోటీస్ పంపించిందో లేదో మనకు తెలియకుండా పరారీలో ఉన్నాడో, పారిపోయాడు, భయపడి దాక్కున్నాడో, ఇంకొక చోట దాక్కున్నాడో, అక్కడ దాక్కున్నాడో, ఒక హీరో కొమ్ము కాస్తున్నాడో, ఆ హీరో గెస్ట్ హౌస్లో ఉన్నాడో, ఇలాంటివన్నీ ఎందుకు? ఫేక్ ఎలిగేషన్స్, ఇవన్నీ ఫేక్ రూమర్స్ అన్నమాట. ఇవన్నీ రూమర్స్ వచ్చేస్తున్నారు. ఇలాంటి మాటలన్నీ వద్దు. ఆయనకి దాక్కోవాల్సిన పని లేదు. ఆయన రక్త చరిత్ర సినిమా తీసిన రామ్ గోపాల్ వర్మ ఎవరికైనా సరే రక్త కన్నీరే, కానీ ఆయన భయపడే వ్యక్తిత్వం కాదు నాకు తెలిసినంతవరకు. రామ్ గోపాల్ వర్మ గురించి ఒక మాటలో చెప్పాలంటే, రామ్ గోపాల్ వర్మ మంచి మేధావి అని చెప్పాలి. అందరూ అనుకుంటారు రామ్ గోపాల్ వర్మకి మెంటల్ అది ఇదని. ఆయన మెంటల్ కాదు, ఆయన మేధావి. ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా చాలా మోటివేషనల్గా ఉంటుంది. ఫ్యూచర్ మోటివేషనల్ స్టార్ అయినా అర్థమైందా? ఇప్పుడు ఒక ఏమీ తెలియని వ్యక్తిని గైడ్ చేయాలంటే రామ్ గోపాల్ వర్మ వల్లే అవుద్ది. ఇప్పుడు బాగా పొగిడే వ్యక్తిని దగ్గరికి రానివాడు. ఎందుకు రానివాడంటే వాడు బాగా పొగిడి నన్ను ఇంప్రెస్ చేస్తున్నాడని ఆయన ఉద్దేశం. అలాంటి క్వాలిటీస్ ఉన్నవాడు దాక్కోవాల్సిన పని ఉండదు. ఎందుకు నేను తప్పు చేసాను తీసుకెళ్ళాను అంటాడు అరెస్ట్ చేసి. అర్థమైనా? అలా దాక్కొని అంటే దాగుడు మూతలు ఆడవలసిన అవసరం ఆయనకి లేదని నా ఒపీనియన్. ఇంకా అడుగుతా క్వశ్చన్ కాదండి. ఇప్పుడు మామూలుగా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు రామ్ గోపాల్ వర్మ చంద్రబాబు మీద, లోకేష్ మీద, పవన్ కళ్యాణ్ మీద ఇట్లా నెగిటివ్గా మాట్లాడాడని ఒంగోలులో కేసు పెట్టారు. దానిపై అసలుకి ఇంత ఇష్యూ చేయడం అవసరం అంటారా? అసలు నెగిటివ్ అనేది ఒకటి చెప్తా, చిన్న ముక్కలో చెప్తా. ఆయన నెగిటివ్గా పోస్ట్ పెట్టని వాళ్ళు ఎవరు చెప్పు? పెట్టని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆయనకి మనసుకి ఏదనిపిస్తే అది పెడతాడో. ఆ టయానికి పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవుతాడా, చంద్రబాబు నాయుడు రియాక్ట్ అవుతాడా, ఇంకో జగన్ రియాక్ట్ అవుతాడని చూడడం. తప్పనుకో తప్పని పెడతాడు. జగన్ కూడా పెట్టాడు చాలాసార్లు. ఇప్పుడు ఒక లీడర్గా పవన్ కళ్యాణ్ మెచ్చుకున్నాడు చాలాసార్లు. ట్విట్టర్లో చూస్తే మీరు ట్వీట్ చేసి మెచ్చుకున్నాడు. వన్ ఆఫ్ ద గ్రేట్ మోస్ట్ మెమరబుల్ లీడర్ ఇన్ ద ఏపీ అని పవన్ కళ్యాణ్ సంబోధించాడు. అది నాకు చాలా బాగా నచ్చింది. కాబట్టి అంటే ఏంటంటే పొగడ్తలు ఎలా ఉంటాయో అలాగే నెగిటివిటీ కనబడినప్పుడు ఆయనకి అన్నీ రియాక్ట్ అయిపోతాడు. అది తప్ప ఒప్ప అనేది కూడా ఆలోచించడం. ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ అయింది. ఓకే, ముక్కుసూటి మనిషి రామ్ గోపాల్ వర్మ. ఇంతవరకు ఇలాంటి కేసులు కానీ పోలీసులు ఇలాంటివి ఏమీ చూడలేదు, కానీ ఫస్ట్ టైం తన మీద కేసు పెట్టి అరెస్ట్ చేస్తామనే లేకి పరారీలో ఉన్నారని చాలా మంది అంటున్నారు. పరారీ అనేది అది ఫేక్ న్యూసే. పరారీ చేయాల్సిన పని ఉండదు. ఆర్జీవి అక్కడ ఆఫీస్ లో ఉన్నాడు. నిన్న కూడా వెళ్ళారు పోలీసులు. నిన్న కూడా ఉన్నాడు సార్. పోలీసులు అంతా అక్కడే ఉన్నారు. వల్ల ఆయన ఏదన్నా షూట్ పని మీద బయటికి వెళ్ళినా పరారీ అంటారు ఈ టైంలో. అర్థమైందా? రామ్ గోపాల్ వర్మకి పారిపోవాల్సినంత అవసరం అయితే లేదు, అంత పిరిగి పందు కూడా కాదు. ఇలాంటి కేసుని ఎలా చూడొచ్చు అంటారు మరి? అయితే ఇలాంటి కేసు అంటే ఇప్పుడు అది పొలిటికల్ వార్. అవునా? పొలిటికల్ ద్వారానే వచ్చింది ఆ కేసు అనేది. అవును. కాబట్టి అది ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధం లేదు కాబట్టి ఆయన చూసుకుంటాడు. ఆయన పర్సనల్గా ఆయన అడ్వకేట్ని పెట్టుకుంటాడో ఏదో ఆయన లాలుచిలో ఆయన పడతాడు. కానీ పారిపోయాడు ఇలాంటివన్నీ కూడా ఫేక్ అని నా ఉద్దేశం. ఓకే, కక్ష సాధింపాలి అంటారా మరి ఈ విధంగా? కక్ష సాధింప అంటే ఒక రకంగా చూస్తే అలాగే అనిపిస్తుంది. చిన్న వాటికి కూడా ఇంత దూరం అసలు. చిన్నప్పుడు అతను ఫస్ట్ నుంచి అందరికీ తెలుసు కిరాక్ అని. ఆ కిరాక్లో ఎవరినైనా తిడతారు. పూరి జగన్నాథ్ అంటుండే చాలాసార్లు ఏం సినిమా తీసేవరా అని ట్విట్టర్ చేసాడు. అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు. అందులో దాచుకోవడానికి ఏం లేదు, ఉంచుకోవడానికి ఏమి ఉండదు. అలా ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉంటుంది. కాబట్టి ఆ మాటలు హట్టింగ్గానే ఉంటాయి. ఇప్పుడు మోర్ దెన్ పీపుల్స్కి రామ్ గోపాల్ వర్మ మాట్లాడిన మాటలు కొన్ని నచ్చుతాయి, నచ్చవు. ఈ టైప్ ఆఫ్ సినారియా మొత్తం ఉంటుంది. 50-50 ఉంటుంది అన్నమాట. కానీ ఒక రకంగా చూస్తే ఇమాజినేషన్ చేసి చూస్తే ఆయన్ని మధ్యలో ఆలోచించుకుంటే ఆర్జీవి లాంటి ఫిలాసఫర్, ఆర్జీవి లాంటి మోటివేషన్ వర్డ్స్ వాడేవాళ్ళు ఎవరూ లేరు అనిపిస్తుంది. మన అంతరాత్మకు తెలుసు రామ్ గోపాల్ వర్మ ఏ టైప్ ఆఫ్ మెంటాలిటీలో ఉన్నాడు అని. కానీ మనం దుమ్మెత్తిపోయడం మటుకు మన అంతరాత్మ తెలుసు ఆయన మాట్లాడింది నిజంరా బాబు, వీడు ఓపెన్గా మాట్లాడుతున్నాడు, మనం మాట్లాడలేము అలాగా అన్న ఫీలింగ్లో అందరికీ ఉంటుంది మనసులో. కానీ బయటికి మట్టుకే ఆర్జీవి అసలు మొత్తం పెంట చేసేస్తాడు, అలా మాట్లాడతాడు ఇలా మాట్లాడతాడని
ఏవో రూమర్స్ సృష్టిస్తారు. ఇలాంటి ఫీల్డ్లో ఉన్నప్పుడు ఇలాంటి కామన్ కామనే అది ఎదుర్కోవడంలో కూడా ఆర్జీవి తోపే. అసలు నీకు కాంట్రవర్సీని ఎదుర్కోవాలంటే ఆర్జీవి వల్లే అవుతుంది. ఏం పట్టించుకునేది ఏముండదు, అసలు పట్టించుకోడు. కాకపోతే పొలిటికల్గా మనం ఇన్వాల్వ్ అవ్వద్దు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏమన్నా ఇష్యూ అయితే అందరూ నిలబడతారు ఖచ్చితంగా. థ్యాంక్ యూ బ్రో.